మోషే మన పూర్వీకుల చరిత్ర ఇదని చెప్తూ ఇశ్రాయేలీలకి చెప్తూ అబ్రహాంని ఇలా పరీక్ష చేశాడని చెప్పి మోషే చెప్పాడు. కానీ యెఫ్తా అనేది చరిత్ర, ఇది నిజంగా జరిగింది. అంటే బైబిల్ దేవుడు అనేది ఒక కల్పిత పాత్ర అమ్మ. ఇక్కడ బైబిల్ దేవుడిని దృష్టిలో పెట్టి ఏదైనా మొక్కుబడి చేశాడో ఆ మొక్కుబడి ప్రకారం వీడు బలి చేశాడు. నిజంగా బైబిల్ దేవుడు ఉంటే వచ్చి ఇక్కడ ఆపేవాడు. అవును కదా. ఆ పిల్ల పాప ఏం పాపం చేసింది? అదే కదా. చిన్నపిల్లను బలి తీసుకుని తగలబెట్టి ఇంపైన సువాసన ఆగ్రహిస్తాడు దేవుడు. అసలు అలా చంపమని కోరే వాళ్ళు దేవుడు ఎలా అవుతారు? ఈ విషయాలన్నీ కూడా ఈ క్రైస్తవులు ఎవరైతే దాచేసి మా దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో దేవుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి అంటే వీళ్ళు ప్రముఖంగా ఒక విషయాన్ని చెప్తారమ్మా. ఎంతసేపు కూడా మా దేవుడు పరిశుద్ధుడు 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 ఎలా చెప్తారంటే మా దేవుడికి పెళ్లి కాలేదు, అదొక్కటే వీళ్ళ దృష్టిలో అదొక్కటే ఉంటుంది. మా దేవుడికి పెళ్లి కాలేదు కాబట్టి పరిశుద్ధుడికి మిగిలిన ఏ అరాచకాలను చూపించాడు అవన్నీ లెక్కలో పరిగణలో తీసుకో. ఒక్క పెళ్లిగా దేవుడు అయితే పెళ్లి చేసుకుంటాడా, భార్యలు ఉంటారా? ఈ ఒక్క విషయమే వాళ్ళ దృష్టిలో ఉండి